నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఏ ముహూర్తాన మారిందో తెలియదు కానీ కేసీఆర్కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని ఆస్వాదించి దాని ద్వారా ఇటు ఎంపీ ఎలక్షన్స్తో పాటు అటు మహారాష్ట్ర ఎంపీ ఎలక్షన్స్లో కూడా కీలకంగా మారి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తాను వెళ్ళి ఇక్కడ కొడుకును యువరాజును చేయాలి అని కలలు కన్న కేసీఆర్ కలలు అది జాతీయ పార్టీ పక్కన పెడితే సొంత రాష్ట్రంలోనే పరాభవానికి గురిచేశాయి. ఎంత పాటికి గురి చేశాయి అంటే స్వయంగా ముఖ్యమంత్రి నిలుచున్నా కూడా నియోజకవర్గంలో ఓటమి పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం జరిగింది ఇదంతా తెలిసిందే కదా. అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనందరికీ తెలుసు. ఇటు స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, అలాగే అటు హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో అవి రెండు ఖాళీ అయ్యాయి. వీటికి సంబంధించి నిన్న ఎలక్షన్ కమిషన్ నోటీస్ జారీ చేసింది. ఇక 18 దాకా అప్లికేషన్ దాఖలు చేసుకోవచ్చు, అలాగే 22వ తారీఖు విత్డ్రా చేసుకోవచ్చు, 29న పోలింగ్ ఉంటుంది. అయితే ఏముంది, ప్రతి పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి అప్లై చేసుకోవచ్చు కదా అంటే అన్ని పార్టీలు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఓట్ షేరింగ్ ఎలా ఉండాలి అని అంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి కాబట్టి 2+1 ఇది ఇప్పుడే నేను కూడా తెలుసుకున్న వెంటనే దీనికి సంబంధించి వీడియో చేయాలి అనిపించేస్తున్నా. అంటే 119/3 అంటే దాదాపు 39 నుంచి 40 సీట్లు కావాల్సి వస్తుంది. 40 మంది ఓటు పడితే వాళ్ళు గెలుస్తారు. ఆల్రెడీ కాంగ్రెస్కి 65 ఉన్నాయి. ఈ రెండింటికి గనక ఒకేసారి ఎలక్షన్ జరుగుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఓటు ప్రాతిపదికన 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే 40 ఒక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ వచ్చినాయి, ఇంకొకటి 25 ఉంటాయి. కాబట్టి ఇంకో ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి రావడానికి ఛాన్స్ ఉండేది కాదు. ఇక తనకు ఎలాగో మిత్రపక్షంగా ఉన్న కారు స్టీరింగ్ పట్టుకునే ఎంఐఎం అండదండలు ఉన్నాయి కాబట్టి ఇంకొక ఎమ్మెల్సీ వస్తుందనే ఆశలో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇక బీజేపీకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఎవరు బరిలో నిలిచినా కూడా ఇక్కడ ఓటు షేరింగ్ ఉండదు. కాబట్టి నా అంచనా ప్రకారం బీజేపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరంగా ఉంటుంది, హాజరు కాదు అనుకుంటున్నా. ఎందుకు అనంటే ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే కాంగ్రెస్ గతంలో మనం చూసాము, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే ప్రాపగండాను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చాలా గట్టిగా చేసింది. ఆ ప్రయత్నం కొంత కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచడానికి కూడా కారణమైందనే విషయం తెలుసు. ఇక కాంగ్రెస్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశము లేదని తెలుసు. అంటే ఇటు కాంగ్రెస్కి కానీ అటు బీఆర్ఎస్కి కానీ మద్దతు ఇవ్వాలి అని బీజేపీ అనుకోదు. కాబట్టి ఆ 8 మంది ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనడానికి దూరంగా ఉంటారనే నా అభిప్రాయం. తెలీదు ఆ టైంకి ఏం జరుగుతుంది అనేది. నా లెక్క ప్రకారం వాళ్ళు దూరంగా ఉంటారు. అంటే 111 మంది మాత్రమే హాజరవుతారు. 111 మంది హాజరైతే ఒకేసారి ఎన్నిక జరిగినట్టయితే ఖచ్చితంగా అటు ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఇటు ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరు కూడా ఎమ్మెల్సీగా గెలుపొందడానికి అవకాశం ఉండేది. ఎలా అంటే కారు స్టీరింగ్ ఉన్న ఎంఐఎం సహాయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవిని సంపాదించుకోవడానికి కారణమయ్యేది. కానీ ఇక్కడ ఇప్పుడు ఈసీ కొత్త ట్విస్ట్ ఏం పెట్టింది అంటే ఖాళీ అయిన పోస్టులకు సంబంధించి ఎన్నికలు విడివిడిగా జరుగుతాయి. ఎన్నికలు విడివిడిగా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే కడియం శ్రీహరి స్థానంలో జరిగినప్పుడు కాంగ్రెస్ 65 మంది కాంగ్రెస్కే ఓటేసుకుంటారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి స్థానంలో జరిగినప్పుడు 65 మంది పాడి కౌశిక్ రెడ్డికే ఓటేసుకుంటారు. పాడి కౌశిక్ రెడ్డి తరపున ఎవరైతే కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటారో ఆ పాడి కౌశిక్ రెడ్డి ఓటు ప్లేస్లో కాంగ్రెస్ ఏ అభ్యర్థిని అయితే నిలబెడుతుందో అక్కడ వాళ్ళకే ఓటేసుకుంటారు. సో ఇక్కడ ఎప్పుడు ఎవరికి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా 2 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవడానికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర యునానిమస్గా మెజారిటీ ఉంది. ఎవరి సహాయం తీసుకోకుండానే రెండు ఒకేసారి జరిగితే అది కష్టంగా ఉండేదేమో. బట్ రెండు ఒకేసారి జరగట్లేదు కాబట్టి ఇటు బీఆర్ఎస్తో అటు కాంగ్రెస్కి షేరింగ్ అనేది ఉండదు. అంటే అటు 40 ఓట్లు ప్లస్ 25 అనేవి కాకుండా ఏకంగా 2 సార్లు 65 ఓట్లు 65 ఓట్లు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు కూడా కాంగ్రెస్ హస్తగతం కాబోతున్నాయి. ఇక కేసీఆర్ దెబ్బ మీద దెబ్బ పడుతుందనే చెప్పచ్చు. తాను అనుకున్నట్టుగా బీఆర్ఎస్ని
జాతీయ పార్టీగా మార్చేసి పాపం ఢిల్లీలో భవన్ కూడా కట్టుకున్నాడు. ఢిల్లీ వెళ్ళి కూర్చొని చక్రం తిప్పాలి అనుకున్నాడు, కానీ కాలే ఏ ముహూర్తాన ఆ బిల్డింగ్ ఓపెన్ చేసిండో. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అవినీతికి సంబంధించి, అలాగే పథకాలు, ఏ పథకాలైతే కేసీఆర్ తీసుకొచ్చాడో ఆ పథకాలే కేసీఆర్కి పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ పథకాల్లో జరిగిన అవినీతి కానివ్వండి, పథకాల ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, పథకాలలో ఉన్న లోపాయకారి ఒప్పందాలు కానివ్వండి, ప్రజలు ఈజీగా గుర్తుపట్టేశారు. దీంతో కేసీఆర్ ఓటమికి కేసీఆర్ పథకాలే కారణం అంటూ కూడా మాట్లాడారు. మనందరం చూస్తూనే వచ్చాము. మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు అనుకున్న కేసీఆర్ చేతులో ఆయన చేసిన తప్పిదాల వల్లే ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారన్నారు. సరే, అక్కడి నుంచి అయినా కొంచెం గోల్కొని ఇక్కడ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలో 2 సీట్లను పంచుకుంటే చెరొక సీట్ వస్తే కొంచెం ఎంపీ ఎలక్షన్స్ కి నూతన ఉత్సాహం వస్తుంది అనుకున్నారు. ఇక్కడ కూడా పాపం ఆయన ఆశలు ఆవిరైపోయినాయి అని చెప్పొచ్చు. ఈ దెబ్బకు మళ్ళా ఎంపీ ఎలక్షన్స్ వరకు కేసీఆర్ ఏమైపోతాడో, ఇట్లా అధికారాలన్నీ పోతే ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోతే ఇప్పటికే ఒంట్లో బాలేని కేసీఆర్ ఇంకేమైపోతాడో అని అందరు భయపడుతున్నారు. ఏదేమైనా ఈసీ అయితే కేసీఆర్ కి మస్తు గట్టి షాకే ఇచ్చిందబ్బా. ఇక దీన్ని బట్టి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలకు సంబంధించి పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రచారాలు చేసుకునే అవసరం లేదు, ఏం జరుగుతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరైతే అభ్యర్థుల్లో ప్రకటిస్తుందో, ఇక ఆ అభ్యర్థులు ఎన్నికల ముందే ఎప్పుడైతే నామినేషన్ దాఖలు చేస్తారో, అంటే పార్టీ నుంచి ఒక్కరికే ఉంటుంది కాబట్టి ఆ దాఖలు చేసిన అభ్యర్థులే ఖచ్చితంగా ఎమ్మెల్సీలు అయిపోతారు. ఇక వేరే అవకాశం కానీ ఛాన్స్ కానీ లేదు అనేది. మరి మీరేమనుకుంటున్నారు? బీజేపీ ఎవరికైనా సపోర్ట్ చేస్తుంది అనుకుంటారా? నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నారా? మరి ఇందులో కూడా 2 స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు పోగొట్టుకున్న తర్వాత కాక పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఈ ఎమ్మెల్సీ స్థానాలు రేపు ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి ఎవరు గెస్ అవుతాయి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.